నేను కూర్చున్న స్థితిని చూశావు, నేను నిలుచుంటను చూస్తున్నావు, నేను పడుకునుట నువ్వు చూస్తున్నావు. అయ్యా, ఇంకా పరిశోధించండి. నాలో ఉన్న దుష్ట దురాత్మలు బట్టి ఈ లోకపు ఆశలకు నేను దగ్గర అవుతుంటే వాటి నుంచి విడుదల కలిగించండి ప్రభు అని అడుగుదాం. ఈరోజు ప్రతి బంధకాన్ని తొలగించే దేవా అని అడుగుదాం. నాలో ఉన్న నా చిత్తాన్ని తీసివేయండి దేవా అని అడుగుదాం. నీవు సమస్తము ఎరిగి పరిశీలిస్తుంటే ఇంకా నా చిత్తం నాలో ఉండకూడదు దేవా. ఈరోజు నా ఆలోచన ఎంత మాత్రం కూడా పనిచేయకూడదు దేవా. ప్రతిదీ నీ చిత్తానుసారంగా జరగాలి. భక్తుడైన దావీదు గారు అంటాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులకు నేను మరుగు కాలేదయ్యా. నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అని అడుగుదాం. దేవా సహాయం చే, దేవా సహాయం చే. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు నే మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుతున్నది. అవును, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుతున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువడా, నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, కూర్చుండుట, లేచుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. పరిశోధించండి దేవా, మా తలంపులను, మా ఉద్దేశములను, మా ఆలోచన ఎరిగి ఉన్నవాడు. ఇది రోజు నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా. ముద్దన వాక్యానికి సిద్ధపడుచునగా నా హృదయం నిమ్మలపరచండి. నాలో ఉన్న మూలుగులను తీసివేయండి. నాలో ఉన్న ప్రభువా అసమాధానాన్ని తీసివేయండి. నాలో ఉన్న అనారోగ్యాన్ని తొలగించండి దేవా. నాకు కావాల్సిన శ్రేష్టమైన మాటలు వినడానికి దైవజనుడి యొక్క నోటను ఉంచి నాలో ఉన్న భయాలన్నీ తొలగులాగున సహాయం చేయండి. వాక్యం చేత సంధించండి ప్రభు, వాక్యం చేత దర్శించండి అయ్యా. నోటికి అడ్డుపడే చీకటి శక్తులు లయపరిచి నాలో ఉన్న దురాత్మలు పాల్గొని ప్రార్థిస్తున్నాం దేవా. సంఘానికి కావాల్సిన క్షేమకరమైన మాటలు వినిపించండి అయ్యా. నాకు కావాల్సిన క్షేమకరమైన మాటలు వినిపించండి. నా కుటుంబానికి కావాల్సిన ఆదరణ మాటలు దయచేయండి. నాలో ఉన్న అధైర్యాన్ని తీసివేసి నాయన ధైర్యంతో నింపుమని ప్రార్థిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి. ఇంకా నాయన వాక్యానికి ముందుకెళ్తుండగా నా హృదయాన్ని ప్రభు నిమ్మలపరిచి నాయన నీ నోటి ద్వారా నా హృదయం అనే పలకలో రాస్తుండగా నేను వాటిని భద్రపరుచుకున్న కృపను దయచేయని ప్రతి ఒక్కరూ అడుగుదాం. ప్రార్థనలో ఏకీవితం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ కృప ఎంతో జీవం కంటే ఉన్నతమైన ప్రభువా, మా అందరినీ ఈ శ్రేష్టమైన మందిరంలో సమకూర్చి నీ మాటలు వినడానికి మాకు సహాయం చేసేందుకు స్తోత్రము నాయన. దైవజనుడు నిలబడి వాక్యం చెప్పుచునగా
మాకు కావలసిన వాక్యాన్ని అందచేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీలో ఆల్మోస్ట్ వాళ్ళందరికీ నేను తెలుసు కాబట్టి ఎవరైనా తెలియకపోతే మరి నేను తిరుపతిలో దేవుని సేవ చేస్తున్నాను. యాక్చువల్గా మాది రాజమండ్రి. దేవుని దర్శనంతో మరి యవనస్తుల మధ్య పరిచర్య ప్రారంభించి ఆ యవనస్తుల మధ్య పరిచర్య చేసుకుంటూ అనంతపురం కూడా వచ్చాము. అనంతపురం వచ్చినప్పుడు మరి ఆంచన అంకులు, మరి సాల్మనజ్ అంకులు వీళ్ళందరూ కూడా మాకు పరిచర్య ప్రారంభ దినాల్లో చాలా చక్కగా సహకరిస్తూ వచ్చారు. ఇక్కడ యూత్ మీటింగ్స్ అనేకమైన పెట్టడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. కాబట్టి ఆ ప్రారంభంలో ఉన్న ఆ ప్రేమను బట్టి మిమ్మల్ని ఎవరిని మేము మర్చిపోలేము. ఒకవేళ మీరైనా మర్చిపోతారేమో కానీ మిమ్మల్ని అయితే మేము మర్చిపోలేము. ఎందుకంటే స్టార్టింగ్ డేస్లో ఎవరైతే మనకి సహకారిగా ఉన్నారో, ఎవరైతే మనకి తోడ్పాటు అందించారో వారిని ఎప్పటికీ కూడా మనము మర్చిపోకూడదు. పరిస్థితులు మారిపోయినా ఏం జరిగినా కూడా మనం ఎప్పటికీ కూడా మనకి సహకరించిన వాడిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి అందుని బట్టి నేను ఎన్నోసార్లు రావాలని ప్రయత్నం చేశాను, కానీ పరిచయం ఇచ్చే కొన్ని పరిస్థితులు బట్టి రాలేకపోయాను. ఈ రోజు కూడా రావడానికి గల కారణం ఏంటంటే నిన్నటి దినాన్న రాయలసీమ నర్సింగ్ కాలేజ్ కర్నూలులో మరి సెమీ క్రిస్మస్ ఆరాధన జరిగింది. ఆ ఆరాధన జరుపుకుని మరి ఇక్కడ నైట్ అంతా అక్కడ లేట్ అయిపోయింది. ఇంకా అటు ఆ టైంలో ఎలాగా తిరుపతి వెళ్ళలేను, నేను ప్రయాణం చేస్తున్నాను. అయితే మరి ఇక్కడ ఈ ప్రేయర్ ముగించుకుని సాయంకాల ఆరాధనకి నేను తిరుపతికి వెళ్ళాలి. కాబట్టి ప్రభు చిత్తం అయితే మరి మా బాబును కూడా తీసుకుని జనవరిలో రావాలని ఒక ప్లాన్ కలిగి ఉన్నాను. ఇంకా దైవజనంతో చెప్పలేదు, దైవజనంతో చెప్తాం. ప్రభు చిత్తం అయితే కనుక ఏదైనా ఒక పబ్లిక్ హాలిడేలో జనవరి మాసంలో మనందరం కూడా మరి కలుసుకోవడానికి దేవుడు సహాయం చేయాలని మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ ఆలోచనలు అవన్నీ కూడా దైవజనులతో నేను తర్వాత మాట్లాడి దైవజనుల ద్వారా మీరు తెలుసుకుంటారు. మరి సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్దామండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం. మనందరం కూడా ఒక మంచి మాసంలో ఉన్నాము, క్రిస్మస్ మాసంలో ఉన్నాము. ఇది అందరికీ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించే మాసం. సో ఈ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎలా అయిపోతామండి? మళ్ళీ నిరాశలోకి వెళ్ళిపోతాం, నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం, మనకున్న బాధల వైపు చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వాక్యం చదువుదామండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఇక్కడ ప్రవచనాత్మకంగా ప్రవక్త యెషయా గారు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు ఈ మాటను మరి తన ప్రజలకి దైవజనుడైన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆ సూచన ఏంటంటే, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కనును. ఆ సూచన ఏంటంటే, కన్యక గర్భవతి కుమారుని కంటాది. ఎందుకు కన్యకను యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడానికి కన్యకనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టే వ్యక్తిగా ఉండకూడదని దేవుని నిర్ణయం. కాబట్టి మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి గాబ్రియేలు దూత మాట్లాడుతున్న విషయాలు కనుక మీరు గమనిస్తే, లూకా సువార్త 1వ అధ్యాయంలో మనకి ఈ మాటలు కనబడతాయి. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వాక్యం మనం చూసినట్లయితే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడే ఏమవుతాడంటే, సర్వోన్నతుని యొక్క కుమారుడు అనబడతాడు. మరియమ్మ గారి యొక్క కుమారుడు కాదు ఆయన. ఎవరి కుమారుడు ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు, గొప్పవాడై. అయితే ఆ టైంలో మరియమ్మ గారు ఒక క్వశ్చన్ వేసింది గాబ్రియేలు దూత గారికి. ఏమని క్వశ్చన్ వేసిందంటే 34వ వాక్యం చదవండి. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా దూత ఏమని అడుగుతుందని గాబ్రియేలు గారిని,
మరియమ్మ గారు, నేను పురుషుని ఎరగని వ్యక్తిని, ఇది ఎలా జరుగుతుంది? నా గర్భంలోంచి ఒక శిశువు వస్తాడని చెప్తున్నారు మీరు. అంత మాత్రమే కాకుండా ఆ శిశువు గొప్పవాడై సర్వోన్నతుని యొక్క దేవుని కుమారుడు అనబడతాడని మీరు చెప్తూ ఉన్నారు. ఇది ఎలా జరుగుతుందంటే గాబ్రియల్ దూత గారు స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పారండి? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు ఎవరంటే? పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. ఈ భూలోకములో పరిశుద్ధులు అనేవారు ఎవ్వరూ లేరు. జన్మత పాపులుగా పుట్టిన వారమే మనందరము కూడా. ఎందుకంటే అనాది కాలంలో మన పితరుడైన ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఉన్నాడు గనుక ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటి కాదు, దేవుడు నియమించిన ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అంటే వ్యభిచరించడమో, దొంగతనం చేయడమో, హత్య చేయడమో, నరహత్య చేయడమో ఇదే కాదు. దేవుడు నియమించిన ఆజ్ఞలను పాటించకపోవడమే పాపం. ఆ ఆజ్ఞ అతిక్రమం వల్ల వచ్చిన పాపాన్ని బట్టి మనం అందరం ఏమేమండి? అపవిత్రులుగా పుడుతున్నాం. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడండి? తల్లి గర్భములో ఉండగానే నేను పాపములో జన్మించి తిని అంటాడు. తల్లి గర్భంలో ఉండగానే నేను పాపిని అంటాడు. అయితే ఈయన తల్లి గర్భంలో ఉండగానే ఎలా ఉంటాడంటండి? పరిశుద్ధుడిగా ఉంటాడు. ఎందుకు కన్యక గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడంటే ఆయన పరిశుద్ధుడిగా ఉండాలి కాబట్టి. అది స్త్రీ పురుషుల కలయిక వల్ల కలిగిన జన్మగా ఉండకూడదు కాబట్టి. ఇది ఎలా జరుగుతుందంటే దేవుడు ఏం చెప్పడానికి గాబ్రియల్ దూత ద్వారా సర్వోన్నతిని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటాడు. దేవుడు మాట ద్వారా సమస్తమును చేసిన దేవుడు శూన్యములోంచి మానవుని చేసిన దేవునికి ఒక వ్యక్తిని జన్మించడము, ఒక వ్యక్తిని ఈ భూమి మీదకి తీసుకురావడం అసాధ్యం అంటారండి? అసాధ్యం కానే కాదు. పరిశుద్ధాత్మక శక్తి ఆమె మీద కమ్ముకున్నది కనుక మరి పుట్టబో శిశువు ఏమవుతాడంటండి? పరిశుద్ధుడిగా ఉంటాడు. ఆ పరిశుద్ధుని యొక్క వారసత్వం మనం పొందుకోవడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఉద్దేశం ఏమిటంటే ఒకే ఒక ఎజెండాతో వచ్చాడు, ఒకే ఒక గురితో వచ్చాడు. ఆయన ఈ భూమి మీద ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడానికో, ఒక రాజ్యాన్ని కట్టుకోవడానికో, ఒక మతాన్ని కట్టుకోవడానికో, ఒక కార్యవర్గాన్ని తన చుట్టూ తయారు చేసుకోవడానికో, ఒక భజన బృందం తనతో ఉండాలని అలాంటి అజెండాతో యేసుక్రీస్తు ప్రభువారు రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన అజెండా ఒకటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన గురి ఒకటే. ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యాన్ని మీరు చదవగలిగితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక, ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. యేసు అని పేరు పెట్టదు. యేసు అనగా రక్షకుడు. దేని నుంచి రక్షించేవాడంటే పాపముల నుండి. యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి వచ్చిన ఒకే ఒక ఉద్దేశం, ఏక ఎజెండా ఏంటంటే తన ప్రజలను వారి పాపము నుండి విమోచించడమే. అందుకే ఈ సువార్త గురించి గొల్లలు అనగా గొర్రెల కాపర్లకి గాబ్రియల్ దూత గారు చెప్తూ ఏమని చెప్పారంటే, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ గాబ్రియల్ దూత గారు గొర్రెల కాపర్లకి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు గాబ్రియల్ గారు? గొర్రెల కాపర్లతో మాట్లాడతారు. మహా అయితే మీ రక్త సంబంధికులందరికీ శుభవార్తని చెప్పాలి కదా, లేదంటే మీ కుటుంబీకులందరికీ శుభవార్తని చెప్పాలి కదా. లేదు, మీరు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు కాబట్టి మీ దేశస్తులకు మాత్రమే శుభవార్తని చెప్పవచ్చు కదా. కానీ దేవుడు గాబ్రియల్ దూత గారితో
ఆదిలోనే పలికించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ ఒక మతానికో, ఒక కులానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక తెగకో చెందింది కాదని ప్రజలందరూ తెలుసుకుంటూ కొరకే ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువార్త అయింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ. ఎందుకు సంతోషం అంటే, మానవుడు ఈ భూలోకములో దేన్నైనా ధనంతో కొనవచ్చు, జ్ఞానంతో సాధించవచ్చు. మానవుడు దేన్నైనా కూడా కొన్ని టెక్నాలజీ ఉపయోగించి కొన్ని పొందుకోలేని కార్యాలు కూడా పొందుకుంటున్నారు. ఒకప్పుడు కొండలు పగలగొట్టాలంటే పగలగొట్టలేకపోయేవారు, ఘాట్ రోడ్లో రోడ్లు వేయాలంటే వేయలేకపోయేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో ఎన్నో మరి ఆధునిక హంగులు దేశంలో కానీ ప్రపంచంలో కానీ కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని హంగులు, ఎన్ని టెక్నాలజీలు పెరిగినా కూడా మానవుని యొక్క పాపానికి ఏ వ్యక్తి కూడా, ఏ టెక్నాలజీ కూడా విమోచింపలేదు. మానవుని యొక్క పాపమునకు విమోచన కేవలము యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకని అని మనం ఆలోచన చేసినట్లయితే, మనము దేవుడు అనే అంశాన్ని కనుక స్టడీ చేస్తే, దేవుడనే వ్యక్తి గురించి మనము లోతుగా తెలుసుకోవాలనుకుంటే, ఈ లోకంలో చాలా దైవములని పిలువబడుతున్న వారు, దేవుళ్ళని పిలువబడుతున్న వారు, దేవతలని పిలువబడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే వారి యొక్క అవతారాన్ని గురించి మనం కొంచెము తెలుసుకుంటే గనక, ఒక్కొక్కరు ఎందుకు వచ్చారు, ఎందుకు అవతరించారు అంటే, వారి అవతారం యొక్క రహస్యం ఏముంటదంటే, దుష్టుని శిక్షించుట కొరకు వారు అవతరించారు. దేవుళ్ళని పిలువబడుతున్న వారందరూ కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అవతారానికి వ్యత్యాసం ఉంది. ఆయన దుష్టుని శిక్షించడానికి రాలే, దుష్టుణ్ణి పరిశుద్ధునిగా చేయడానికి వచ్చాడు. మిగిలిన అవతారాలన్నింటిలో కూడా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారం వచ్చింది, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవుడు వచ్చాడు. ఎందుకోసం అంటే, ఆ యుగములో చేసిన ప్రాయశ్చిత్తం మరొక యుగానికి వర్కౌట్ అవ్వడం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యుగ యుగాలకు సరిపోయిన ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ వచ్చింది దుష్టుని శిక్షించడానికి, ఈయన వచ్చింది దుష్టునిలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి అతన్ని పరిశుద్ధునిగా చేయడానికి, అతన్ని పవిత్రునిగా చేయడానికి, ఎన్నడూ కూడా మానవునికి మరణ భయం అనేది లేకుండా చేయడానికి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ కూర్చున్న వారందరము యేసుక్రీస్తు ప్రభువుని నిజ రక్షకుడిగా అంగీకరిస్తే, మన జీవితంలో మరణం అనేది మనల్ని ఎంత మాత్రము భయపెట్టదు. ఎందుకు భయపెట్టదంటే, క్రైస్తవులకున్న నిరీక్షణ ఏంటంటే, బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. క్రైస్తవుడికున్న నిరీక్షణ ఏంటంటే, చనిపోవడమే బెటర్ అంటాడు. ఎందుకని? ఈ లోకంలో ఏ వయసులో ఉన్న వ్యక్తినైనా మీరు తీసుకోండి, ప్రతి వ్యక్తికి భూలోకంలో ఏముంటుందండి, ఆయా స్థాయిలో కష్టం ఉంటుంది, ప్రయాసం ఉంటుంది. డానియల్ గారు ఉద్యోగంలోంచి రిటైర్డ్ అయిపోయినా కూడా ఆయన కొన్ని ప్రయాసాలు ఉంటాయి ఇంటి దగ్గర. ఆంటోనీ గారికి ఎన్నో ప్రయాసాలు ఉంటాయి. మన మధ్యలో ఉన్న వినాయక్ గారికి కూడా ఎన్నో ప్రయాసాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్రయాసం ఉంటుంది ఈ భూమి మీద బ్రతికినంత కాలము. కానీ క్రైస్తవుడికి మరణం అంటే భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు అంటే, నేను మరణించిన మరుక్షణము నా దేవుని సన్నిధిలో ఉంటాను. ఆ నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుదామండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలినవాడాయను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మనవలే రక్త మాంసాలు ధరించుకోవాల్సి వచ్చిందంటే, మనము రక్త మాంసములు కలిగిన వారంగా ఉన్నాము గనుక
ఈ రక్త మాంసంలో కలిగిన మనకి మరణ భయం ఉంది గనుక, ఈ మరణం అనేది అపవాది చేతిలోంచి ఉన్నది కనుక మానవులకు మరణ భయం అనేది లేకుండా చేయట కొరకే ఆయన మన కొరకు ఏమయ్యాడంటండి, రక్త మాంసములు గలవాడుగా ఈ భూలోకములో ప్రత్యక్షమయ్యాడు. ఈ శరీరముతున్నంత వరకు మనకి మరణ భయం అనేది ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు, నా పాపముల నిమిత్తం, నా శాపాల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం చేశాడని నిరీక్షణ ఎవరికైతే ఉంటుందో వారికి మరణం అనేది భయం కలిగించదు. మరణము కోసం కొంతమంది ప్రార్థన చేస్తారు. వృద్ధాప్యంలో కొంతమంది నిజమైన భక్తులు ఉన్నవారు ప్రభువా నన్ను తీసుకోమని ప్రార్థన చేస్తారు. ఎందుకని? ఈ భూమి మీద బ్రతికిన దినాలు చాలు ప్రభువా, నన్ను త్వరగా నీ సన్నిధికి తీసుకోమని చాలా మంది ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అది క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది మన జీవిత కాలం అంతా కూడా మరణ భయం అనేది లేకుండా చేయడానికి. యేసు యందు విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకునని యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. ఒకసారి మాట చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుదామండి. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడంటండి, చనిపోయినను బ్రతుకుతాడు. మరణం అనేది మానవులందరికీ సంప్రాప్తమైన, అయితే ఆయన యందు విశ్వసించిన వ్యక్తి ఏమవుతాడంటండి, బ్రతుకుతాడు. దేనికి బ్రతుకుతాడు? యుగ యుగాలు జీవించడానికి. నా ప్రియమైన వారులారా, మీరు దేవుడు అనే అంశాన్ని మీరు బాగా స్టడీ చేయండి. అది ఏ దేవుడైనా కావచ్చు. స్టడీ చేస్తే అసలు వాళ్ళు ఈ భూలోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి, ఎందుకు వచ్చారు, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు, ఈ రెండు మనకు తెలిస్తే నిజదేవుడు ఎవరో మనకు అర్థమైపోతుంది. నిజదేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని శిక్షించడానికి రాడు, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చడానికి వస్తాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించడానికి వస్తాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం అంటే మన యొక్క సాంప్రదాయాలు మార్చుకోవడం కాదు, మన కట్టుబాట్లు మార్చుకోవడం కాదు, మనకున్న పద్ధతులు మార్చుకోవడం కాదు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం అంటే బొట్టు తీసేయడం అనుకుంటారు. అది కాదు. నువ్వు ఏ సాంప్రదాయానికి చెందిన వ్యక్తివైనా సరే, నీ హృదయంలో ప్రభుని నీ రక్షకుడిగా అంగీకరిస్తే, నీ నోటితో ఒప్పుకుంటే నీ పాపాలు, అప్పుడు ఆయన నీ జీవితంలో ప్రభువు ఉంటాడు తప్పించి నీ వస్త్రాలు మార్చుకున్నంత మాత్రం, నేను వైట్ వస్త్రాలు వేసుకున్నంత మాత్రం నేను పరిశుద్ధుని కాలేను. అప్రియమైన వారులారా, ఎప్పుడు మనం పరిశుద్ధులమంటే యేసుక్రీస్తు రక్తములో నేను కడగబడి ఉన్నాను, ఆయన చిందించిన ప్రతి రక్తము నా పాపానికి విమోచన చేస్తుందని ఎవరైతే నమ్ముతారో వారికే పరిశుద్ధ. ఎందుకంటే ప్రభు వారు చెప్పిన మాట ఏంటండి, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఎవరు పరిశుద్ధులు? దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. ఎందుకు పరిశుద్ధుడు? ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. తన చుట్టూ ఉన్న సమూహంతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చూపించగలరా అని సవాలు చేస్తున్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారే. ఈ భూలోకంలో పుట్టిన ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక చిన్న చిన్న బలహీనతలు మనం చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో కానీ, యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో జీవించిన జీవిత కాలంలో కానీ ఎక్కడ ఎన్నడూ ఏ విధమైన మిస్టేక్ ఎవరు కూడా నిరూపించలేకపోయారు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన మన కొరకు, మన పాపముల నిమిత్తమే, మన జీవితంలో పాపం అనేది ఏలుబడి చేయకుండా, ఆ పాపం అనే ఏలుబడి నుంచి విడిపించి ఆయన పరిశుద్ధమైన రాజ్యములో నేను చేర్చుకుంటూ కొరకే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. ఆయన కేవలము పాపం నుంచి విమోచించడానికి మాత్రమే వచ్చిన దేవుడు కాదు, కానీ సదాకాలం నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఇమ్మానుయేల్ అంటే ఏంటంటే, పుట్టినట్లు ఏముందండి, దేవుడు మనకు తోడు.
తోడై ఉండును. దేవుడు కేవలం మన పాపాల నుంచి విమోచించువాడు మాత్రమే కాదు, దేవుడు నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితం ఎలా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు ఉంచి పెడతాను. యోసేపు జీవితంలో దేవుడు తోడై ఉన్నప్పుడు ఎలాంటి అనుభవాలు ఉన్నాయని వెళ్ళాడు ఒకసారి చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, యెహోవా యోసేపునకు తోడై ఉండేది గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. అతడు యజమానుడు ఎవరు చూచారంటండి? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని ఎవరు తెలుసుకున్నారంటండి? అతని యజమానుడు. దేవుడు నీకు తోడై ఉన్నాడనే విషయము నీ చుట్టూ ఉన్న సమాజం కూడా సాక్ష్యం చెప్పగలగాలి. దేవుడు అతనికి తోడై ఉండును గనక అతని చేయదంతా ఏమైందండి? సఫలమైంది. మీరు గమనించండి, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని దేవుడు నిరూపించుకున్నాడండి. ఆయన ఒంటరి అయిపోయాడు, అన్నలు ఆయన మీద కక్ష పెట్టారు, అన్నలు ఆయన్ని మరణానికి అప్పగించారు, ఇంకా అన్నలు ఆయన్ని అమ్మివేశారు. ఇంకా ఒక స్థలంలో పనిచేస్తూ ఉంటే అక్కడ ఉంటున్న యజమానురాలు ఆయన మీద ఆయనతో కలిసి పాపం చేయనందుకు ఆయన చెరసాలను పంపించింది. ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఆయనకు తోడుగా ఉన్నాడు కనుకనే అతడు చేయదంతా ఏమైందండి? సఫలమైంది. అతడు వర్ధిల్లాడు. నా ప్రియమైన వారలారా, దేవుడు మన పాపాల నుంచి ప్రాయశ్చిత్తము చేసే దేవుడు మాత్రమే కాదు, నీ ప్రతి పరిస్థితిలో నీకు అణువు నీకు తోడుగా ఉండి నిన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి నేను నడిపించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అయితే దీన్ని ఎప్పుడు మనం అనుభవిస్తామంటే, మనం కోరుకోవాలి, ప్రభువా నేను వెళ్ళే ప్రతి స్థలములో నాకు తోడుగా నువ్వురా. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా మీరు మమ్మల్ని కానాని యాత్రకి వెళ్ళమంటున్నారు, మంచిదే, కానీ నీ సన్నిధి మాతో రాని ఎడల మేము వెళ్ళమని చెప్పేశాడు ఖచ్చితంగా మోషే. దేవుడే చెప్పమన్నాడు కదా, వెళ్ళిపోవచ్చు కదా మోసే, కానీ అలా ఆయన వెళ్ళాడు. దేవుణ్ణి అడిగాడు, దేవా నీ సన్నిధి మాతో రాని ఎడల మేము వెళ్ళము. ఎవరైనా మనం ఇలా ప్రార్థన చేయగలుగుతామా? నా ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎవరికి తోడుగా ఉంటాడంటే, ఎవరైతే ఆయన్ని అడుగుతారో, ప్రభువా నువ్వు నాకు తోడుగరా, నేను పలానా స్థలానికి వెళ్తున్నాను, పలానా పని చేస్తున్నాను, పలానా ఉద్యోగంలో ఉన్నాను, పలానా పరిచయంలో ఉన్నాను, నీవు నాకు దయచేసి తోడుగా ఉండు అని మనము ఎవరైతే వేడుకుంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే మనకి యొబ్బేసు ప్రార్థన మీరు గమనించినట్లయితే, యొబ్బేసు ప్రార్థన కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు యొబ్బేసు ప్రార్థన గురించి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 8 అతడు చేసే ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, నీ చెయ్యి నాకు తోడుగా వచ్చి ఏ కీడు నాకు రాకుండా నన్ను కాపాడమనే మాటను మనం అక్కడ వాక్య భాగాల్లోంచి మనం చూస్తూ ఉంటాము. ఆ మాట ఎవరైనా తీసినట్లయితే చదవగలరని ప్రభు పేట మనం చేయించున్నాను.
ఓకే, ఆయన చేసిన ప్రార్థనలో మనకి ఏం కనబడుతుందంటే, నీవు నాకు తోడుగా వచ్చి ఏ కీడు రాకుండా నన్ను కాపాడమనే విధానాన్ని ఆ ప్రార్థనలో మనం చూస్తుంటాం. మొదట నా సరిహద్దులను విశాలపరచమని ప్రార్థన చేసిన యొబ్బేజు, అతని తల్లి యొబ్బేజ్ అనే పేరు ఎందుకు పెట్టిందంటండి, వేదనతో నేను ఇతన్ని కన్నాను కనుకని యొబ్బేజ్ అనే పేరు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. అయితే నా ప్రియమైన వారలారా, యొబ్బేజు అనే పేరుకున్న అర్థం ఏంటండి, వేదన పుత్రుడు. అయితే దేవుడు వేదనకరంగా పుట్టిన వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడండి, నీవు నాకు తోడుగా వచ్చి ఏ కీడు రాకుండా నాకు సహాయం చేయి. ఈరోజు వేదనలో తల్లి కన్నది, కానీ అతని జీవితము ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ప్రపంచం చూస్తుంది. ఎందుకంటే అతను చేసిన ప్రార్థన, దయచేసి నీవు నాకు తోడుగా వచ్చి ఏ కీడు రాకుండా నన్ను కాపాడమని యొబ్బేజు ప్రార్థన చేసిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యొబ్బేజు వేదనతో నేను కన్నానని అతని తల్లి యొబ్బేజు అని పేరు పెట్టింది, కానీ దేవుడు ఆయన ఏం చేశాడని ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చాడు. ఎందును బట్టి అంటే అతడు చేసిన ప్రార్థన బట్టి. దేవుడు మనకి తోడుగా ఉంటే యోసేపును దీవించినట్టు, యొబ్బేజును దీవించినట్లు మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. కాబట్టి దేవుడు కేవలం మన పాపాలకు ప్రాయశ్చిత్తము కలుగజేసేవాడు మాత్రమే కాకుండా మనకి అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మనకి తోడుగుంటానని వాగ్దానం చేస్తున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన వారలారా, మరి తిమోతికి రాసిన 2వ పత్రిక కూడా మీరు చూసినట్లయితే అక్కడ మరి పౌలు గారు కూడా తన యొక్క యాత్రా జీవితంలో, విశ్వాస యాత్రా జీవితంలో, సేవా పరిచర్య జీవితాల్లో ఆయన ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో, ఒంటరి అయిపోయిన పరిస్థితుల్లో ఆయన చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడండి, అందరూ ఏమయ్యారంటండి, పౌలు గారిని విడిచి వెళ్ళిపోయారు. ఒక విధంగా ఆయన ఒంటరి అయిపోయి ఉన్నాడు, ఒక విధంగా అతడు నిస్సహాయుడిగా మారిపోయాడు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటండి, ఆయన ప్రక్కనే నిలిచి, అందరూ ఆయన విడిచిపెట్టేసిన ప్రభు ఆయన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఆయన ప్రక్కన నిలిచి ఎలాంటి పరిస్థితుల నుంచి తప్పించాడంటండి, సింహపు నోటి నుండి. సింహము అనే మాటను మనం గమనించినట్లయితే ఆ దినాల్లో ఉన్న శక్తివంతమైన ప్రభుత్వమైన రోమా సామ్రాజ్య చేతిలో నుండి, ఇంకా చెప్పాలంటే అపవాది యొక్క ప్రణాళికల నుంచి, అపవాది నా మీద పన్నాగము పన్నిన ప్రతి కుట్ర నుంచి నా దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రక్కనే నిలిచి ఆయన బలపరిచాడు. దేవుడు మనకు తోడుగా ఉండడం అంటే ఏదో యాదృచ్ఛికంగా వాడిన పదం కాదు. ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆయన ఒంటరి అయిపోయి ఉన్నాడు, నమ్ముకున్న వారందరూ ఆయన విడిచి వెళ్ళిపోయి ఉన్నారు. అయితే అతడు చెప్తున్న మాట, ప్రభు నా ప్రక్కనే నిలిచి నన్ను బలపరిచి ఉన్నాడు. ఈరోజు మనము కూడా కుటుంబ జీవితాల్లో మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ మనం విడిచి వెళ్ళిపోవచ్చు కొన్ని సందర్భాలలో. అయితే ప్రభు ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా నిన్ను విడిచిపెట్టాడు.
ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, బైబిల్లో ఉన్న మాట, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మనుషులు విడిచిపెట్టేసినట్లుగా, స్నేహితులు విడిచిపెట్టేసినట్లుగా, బంధువులు విడిచిపెట్టేసినట్లుగా ఆయన విడిచిపెట్టేస్తే ఆయన దేవుడు కానే కాదు. బంధువులు స్నేహితులు మన దగ్గర మంచిగా అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు అందరూ వస్తారు. మన సమృద్ధి ఎప్పుడైతే కోల్పోతామో అందరినీ మనము కోల్పోతుంటాం. అయితే ప్రభు అలాంటి వాడు కాదు. నీ సమృద్ధిని చూచి నీతో సహవాసం చేసేవాడు కాదు. నీకున్న జ్ఞానాన్ని చూచి, నీకున్న అందాన్ని చూచి, నీకున్న ఐశ్వర్యాన్ని చూచి నీతో స్నేహం చేసేవాడు కాదు. కానీ నువ్వు ఎలాంటి పందులు పొట్టు తింటున్న వ్యక్తిని కూడా ఆయన ప్రేమించాడు. తండ్రి మాటను తిరస్కరించి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా తన ఇష్టానుసారంగా జీవించి సమస్తాన్ని నష్టము చేసుకుని పొందులు పొట్టు తింటున్న వ్యక్తిని కూడా దేవుడు ప్రేమించి ఉన్నాడు. కాబట్టి మన దేవుడు అలాంటి స్థితిలో ఉన్న వారిని ఎవరు కూడా ప్రేమించలేరు. కొన్ని సందర్భాల్లో మన ఇంటి వారు, మన స్నేహితులు, రక్త సంబంధికులు ఎందుకు మనం ప్రక్కన పెడేస్తారంటే, ఏదైనా పొరపాటును మనం ఏమైనా కొన్ని తప్పిదాలు చేస్తే, ఏవైనా పాపం చేస్తే, ఈ వ్యక్తితో మనం కూడా తిరిగితే సమాజం అంతా మనల్ని కూడా ఆ కోణంలోనే చూస్తారని కొన్ని సందర్భాలలో మన ఇంటికి రావడానికి కానీ, మనతో మాట్లాడడానికి కానీ, మనతో కలిసి తిరగడానికి కూడా వీడికి అసలు ఇష్టపడరు. కారణం ఏంటి? మనల్ని కూడా అదే కోణంలో చూస్తారని. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరు విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడువను. గొప్ప దైవజనుడైన పౌలు గారి జీవితంలోనే అందరూ విడిచిపెట్టేశారు. మనం ఎంతటి వారు, మన భక్తి ఎలాంటిది? పౌలు గారి జీవితంలోనే అలాంటి అనుభవాలు ఉన్నప్పుడు మన భక్తి ఎంత, మన ప్రార్థనా జీవితం ఎంత? మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు రావచ్చు. అయితే వస్తే ప్రభు చెప్తున్నాడు, నేను నీ ప్రక్కనే నిలిచి నిన్ను బలపరుస్తాను. అందుకే మనుషుల వైపు మనం చూడకూడదు. రాజులు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించడం ఎందుకు మేలంటే, అందుకే మనుషులు మన దగ్గర అంతా ఉన్నప్పుడు అందరూ మనకి బంధువులే. అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. తెలియని వాళ్ళు కూడా మనతో వచ్చి మాట్లాడతారు, మనతో మాట్లాడాలని తహతహలాడుతూ ఉంటారు, మన పలకరించాలని. కాబట్టి నా ప్రియమైన వారులారా, మన దేవుడు మన స్థితిని చూచి, మనకున్న ఉన్నత స్థితిని చూచి మనతో సహవాసం చేసేవాడు కాదు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నీతో సహవాసం చేయడానికి ఇష్టము కలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన వారులారా, నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, నీ పాపాన్ని విమోచించేవాడు మాత్రమే కాకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నీతో తోడుగా రావడానికి ఇష్టపడుతున్న దేవుడు. పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తిని కూడా ఆయన గమనించి సహాయం చేయగలిగిన దేవుడు. బెతాస్దా కోనేటి దగ్గర ఎవరు పట్టించుకొని ఒక మనుష్యుణ్ణి 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో పడి ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తిని చూచి ఆయన దగ్గరికి మాత్రమే వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ బెతస్దా ప్రాంతానికి కేవలము ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు దేవుడు. అతడు 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉన్నారు. అతనికి సహాయం చేసే వారు ఎవరు లేరు. కానీ నా ప్రభు ఆ వ్యక్తిని వెతుకుతూ వెళ్ళి అతని యొక్క దీన స్థితిని ఏం చేశాడండి? కటాక్షించాడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, బైబిల్లో ఉన్న ప్రతి మాట మన వ్యక్తిగత జీవితాల్లో నిరాదరణకు గురైన పరిస్థితుల్లో ఆ మాటలు చదువుతున్నప్పుడు అవి మనకి ఏం కలిగించాలండి? ఆదరణ కలిగించాలి. వారి విషయంలో బాధ్యత వహించిన దేవుడు, వారిని పట్టించుకున్న దేవుడు నిన్ను ఎందుకు పట్టించుకోడు? వారికి సహాయం చేసిన దేవుడు నీకెందుకు సహాయం చేయడు? ఆయన సదాకాలం నేను మీకు తోడే ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు కదా. ఆయన ఈ రోజుకో రేపటికో ఎల్లుండికో తోడుండే దేవుడు కాదు, నిరంతరమైన తోడుండే దేవుడు. లేదంటే ఒక యుగానికో ఒక శకానికో చెందిన వ్యక్తి కాదు ఆయన. తరతరాలు, ఎందుకంటే ఆకాశం భూమి పుట్టక మునుపు ఆయన ఉన్నవాడు. యోహాను సువార్త మీరు చూసినట్లయితే 1వ అధ్యాయం 2వ వాక్యంలో ఏమున్నదండి? కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన ఇప్పుడు మాత్రమే ఉన్నవాడు కాదు,
ఈ భూమికి పునాదులు వేయక మునిపే అని ఉన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మీరు చూస్తున్నట్లయితే అక్కడ ఉంటాయి ఆ మాటలన్నీ. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వాక్యం మనం చూసినట్లయితే, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు. కిందకి మీరు ఇంకా చదువుకుంటూ వెళ్తే అవన్నీ ఉన్నాయి. అవన్నీ లేక మునిపే నేను ఉన్నానని ప్రభువారి గురించి రాయబడిన మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రావాల్సి వచ్చిందంటే ఇందాక మనం చదివాం. ఎందుకండి? ఆయన పిల్లలు రక్తమాంసాలు గలవారై ఉన్నందున, రక్తమాంసాలు కలిగిన ఆయన పిల్లలు మరణ భయం చేత నింపబడి ఉన్నారు కనుక వారి జీవిత కాలం అంతయు మరణ భయం అనేది వారికి లేకుండా ఉండుట కొరకే, వారికి విడుదల దయచేయట కొరకే ఈ రక్షణ దేవుడు దయచేస్తాడు. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఈ రక్షణను ఎందుకు దేవుడు ఇచ్చాడు అనేది ఇంకా విశదంగా అక్కడ లూకా గ్రంథకర్త చాలా చక్కగా రాశాడు. 2వ అధ్యాయము 75వ వాక్యం నుంచి చాలా మాటలు ఉన్నాయి. అయితే నేను చివరి మాట చదువుతున్నాను. మనము మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేస్తాడు. ఈ రక్షణ ఎందుకోసం అంటండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవుడు ఎందుకు చెప్పాడంటండి? మనం ఏం చేయాలంటండి? మన జీవిత కాలమంతయు నిర్భయులమై, అంటే ఏ భయము భీతి లేకుండా, ఏ దిగులు చింత లేకుండా, ఏ గందరగోళ పరిస్థితులకు కలవరం చెందవసరం లేకుండా మన జీవిత కాలం అంతయు భయం అనేదే లేకుండా ఆయన సేవించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన పూజించడానికి, ఆయన కీర్తించడానికి ఎలాగంటండి? పరిశుద్ధంగాను నీతిగాను. పరిశుద్ధత ఎలా వస్తుంది మనకి? ఆయన ఇచ్చిన రక్షణను మనం అర్థం చేసుకుంటే. ఆయన ఏ రక్షణ దయచేశాడంటే, తన ప్రజలు పాపం అనే బానిసత్వంలో ఉండకుండా విడుదల చేయడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈ రక్షణ ఎందుకోసం అంటే నేను కూడా ఆయన్ని పరిశుద్ధముగా నీతిగా సేవించడానికి. మన జీవిత కాలం అంతా అసలు ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఏ భయము లేకుండా, ఏ భీతి లేకుండా, ఏ చింత లేకుండా, ఏ కలవరం లేకుండా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆరాధించడం కొరకే ఈ రక్షణ దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలా ఏమవుతామంటండి? ఎలా తప్పించుకుంటాం? నేడే రక్షణ దినం మనం నమ్మి సమయం ఉండగానే మన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగిస్తే ఆయన పాపం నుంచి మాత్రమే విమోచించడం కాకుండా ఈ భూలోకంలో నువ్వు బ్రతికినంత కాలం నీకు తోడుగా ఉండి నీకు అండగా ఉండి, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను చేరదీసినా చేరదీయకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నా దేవుడు నీ ప్రతి ప్రయాణంలో, ఇందాక మన సహోదరులు రామరాజు గారు ఆరాధనలు నడిపించినట్లుగా ఆయన ఏమయ్యాడంటండి? ముందు వెనక ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు. మన కూర్చుండుట లేచుట ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఆయన నిన్ను గురించి చింత కలిగి ఉన్నాడు గనుక మీరు చింతపడకూడని పేతురు మహాశయుడు చెప్తాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీరు చింతపడకుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అక్కడ ఉన్న మరొక మాట ఏంటంటే, తగిన సమయం ఆయన మిమ్మల్ని ఇచ్చిస్తాడు. చదవండి, ఆ మాట చదువుదాం. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైనడి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి.
తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు, తగిన సమయమందు నీకు సహాయం చేస్తాడు, తగిన సమయమందు నువ్వు కోరుకున్న నీ ఆశలు తీరుస్తాడు. ఎందుకంటే దేవుడు ఎవరంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఇది నిరర్ధకమైన మాట కాదు, వ్యర్థమైన మాట కాదు. ఆయన మాట ఇచ్చేటప్పుడుకు నరుడు కాదు, ఆయన వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాటలు ఆకాశం భూమి గతించిపోయినా ఆయన మాటల్లో ఒక్కటి కూడా గతించదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చివరిగా మరియమ్మ గారితో గాబ్రియేల్ గారు చెప్పిన ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో 36వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే 36 మరియు మొదటి అధ్యాయం, లూకాసు సువార్త 1వ అధ్యాయం 36వ వాక్యం. మరియు నీ బంధువురాలు, లూకాసు వార్త మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భమందు ధరించి ఉన్నది. తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరాటకము కానేరదని ఆమెతో చెప్పెను. ఇక్కడ మరియమ్మ గారితో గాబ్రియేల్ దూత ఏమేమి చెప్తుందండి? అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. ఇక్కడ మీరు ఈ సంభవాన్ని బాగా కానీ ఆలోచన చేస్తే మరియమ్మ గారితో దాని ముందు వచనంలో ఏమని చెప్పారంటే, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భాన్ని ధరిస్తావు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటాది, పురుషుని ఎరగిన నాకు ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ మాట చెప్పాడు గాబ్రియేల్ గారు. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది. అయితే ఇంకా ఒకవేళ నమ్మకపోతే ఇంకొక అడుగు ముందుకేసి గాబ్రియేల్ గారు ఏం చెప్పారండి, నీ బంధువురాలైన ఎలిజబెత్ గర్భం ధరించినది, వడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదని చెప్పి గాబ్రియేల్ దూత గారు వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిపోయిన తర్వాత మరియ గారు ఏం చేశారు? మనకు కూడా చాలా సందర్భాల్లో బైబిల్ చదివిన ప్రతి వాక్యము నమ్మాలనిపిస్తుంది కానీ వెంటనే అవిశ్వాసంలో జారుకుంటాం. అలాగే ఈ తల్లి గారు కూడా, మరియమ్మ గారు కూడా ఏం చేశారంటే 39వ వాక్యం చదువుదామండి. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ కు వందనము చేసెను. ఎలిజబెత్ కి ఏం చేసిందండి? వందనం చేసింది. ఎందుకు ఎలిజబెత్ గారి ఇంటికి వెళ్ళింది చెప్పండి? ఎందుకు ఎలిజబెత్ గారి ఇంటికి వెళ్ళింది? కన్ఫర్మ్ చేసుకోవడానికి. దూత కూడా ఏం చెప్పింది? దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు అని చెప్పింది. అయినా కూడా అవునా కాదని నిర్ధారణ చేసుకోవడానికి ఏం చేసిందంటే మరియమ్మ గారు ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళింది కన్ఫర్మ్ చేసుకోవడానికి. కొన్ని సందర్భాల్లో బైబిల్లో చదువుతున్న మాటలు మనం కన్ఫర్మ్ చేసుకోలేము. 1-10 సార్లు దాని గురించి ఆలోచిస్తాం, అవునా జరుగుతుంది ఎలాగని. కానీ ఖచ్చితంగా దేవుడు నీకు మాటిస్తే కనుక అది నిరర్ధకం కాదు. నా ప్రియమైన వారులారా, దేవుడు ఇచ్చిన ఏ మాట కూడా ఎన్నడూ కూడా నిరర్ధకం కాదు. దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు నీకు ఏదైనా ఒక మాట ప్రామిస్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మాట తప్పడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మాట తప్పడు. ఆయన ఇచ్చిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. నా ప్రియమైన వారులారా, ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నీ జీవితంలో దేవుని సహాయం కనుక నువ్వు కోరుకుంటే ఆయన ఇచ్చే ఏ మాట కూడా నీ జీవితంలో నిరర్ధకం కాదు. దేవుని నుంచి ఎలాంటి మేలులైతే నువ్వు ఆశిస్తున్నావో ఆ మేలును ఖచ్చితంగా ఒక దినాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు. ఆలస్యమైన ఆ ఆశీర్వాదము వేవేళ్లకు దీవెనకరంగా ఉంటారు. ఆ రీతిగా దేవుడు మన కుటుంబాలని కేవలం పాపం నుంచి మాత్రమే విమోచించడం కాదు, కానీ నీవు ఈ భూలోకాన్ని విడిచేంత వరకు కూడా నీవు పేదరికంలో ఉన్నా, రోగములు ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీకు తోడైండి నడిపించును గాక.